నమస్తే K25 స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగబెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై విషం చిమ్ముతున్నారు. తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని చిన్నకోడూరు మండలం బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం నిరాకరిస్తూ చిన్నకోడూరు మండల కేంద్రంలో తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా మాజీ మంత్రి హరీష్ రావుని ఇష్టం వచ్చినట్టుగా స్థాయిని మరచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, ఆయన మాటలు వెనక్కి తీసుకోకుంటే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు మా పైన అక్కసును వెళ్ళగప్పుడు మానుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఊరుకోరు. తరమాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోయి జనాలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. నువ్వు ఇదే రకంగా గనక ద్వంద్వ వైఖరిని విడనాడకుంటే మధ్యలో నీకు చర్మఘాతం పాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యలో నిన్ను ముఖ్యమంత్రిగా దించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు తలుసుకుంటే కాలగర్భంలో కలవక తప్పని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.